తక్షశిలపై శత్రురాజులు హఠాత్తుగా దండెత్తుతారు. సేనాధిపతి భయపడి రాజుని శత్రువుతో సంధి చేసుకోమంటాడు. ఆ రాజ్యంలోని ఒక సిద్ధపురుషుడు పిరికితనాన్ని బోధించే సేనాధిపతిని పదవి నుంచి తొలగించమని, సేనకి నాయకత్వం తాను వహిస్తానని చెప్పి శత్రురాజును ఎదుర్కోవడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తాడు. మార్గమధ్యంలో సిద్ధపురుషుడు సైన్యాన్ని ఆపి రాజును ఎదురుగా ఉన్న దైవ మందిరంలోనికి వెళ్ళి నమస్కరించి విజయం కలిగే పక్షంలో చేతిలోని స్వర్ణముద్ర పైకి ఎగరవేసినప్పుడు బొమ్మ పడాలని కోరుకోమంటాడు. అలాగే జరుగుతుంది. రాజుకి విజయం కూడా లభించింది. ఆ విజయానికి కారణం మందిరంలోని దైవీ మహత్యమేనా అని రాజు సిద్ధపురుషుడిని అడుగుతాడు. సిద్ధపురుషుడు చిరునవ్వు నవ్వి స్వర్ణముద్రను చూపిస్తాడు. ముద్రపైన రెండు వైపులా ఒకే బొమ్మ గుర్తు కలిగి ఉంటుంది. రాజు ఆశ్చర్యపోతాడు. నీ విజయానికి కారణం నీ ఆత్మవిశ్వాసమేనయ్యా. నిద్రించే నీ ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పడంతో విజయలక్ష్మి నిన్ను వరించింది అని సిద్ధపురుషుడు రాజుకి విషయాన్ని విస్మరించి సాగిపోతాడు.